అందరికీ జై శ్రీరామ్. సాయి భక్తుల బాధ ఆవేదన చూస్తూ ఉంటే నవ్వు రేంజ్లో ఉంది. ఎందుకంటే ఒక్కసారి కమెంట్ చూడండి. సింక్ చేసుకుంటున్నారు, నలిపేసుకుంటున్నారేంట్రా? నువ్వు యూట్యూబ్ వీడియోస్లో పిసికేసుకుంటున్నావు. నువ్వే కాదు వాగేది, అందరూ కౌంటర్ వీడియోస్ చేయొచ్చు. నువ్వు చెప్పినంత మాత్రాన ఎవ్వడు మారడు. ఆయన మాకు దేవుడు. మరే నేను చెప్పినంత మాత్రాన ఎవ్వరూ మారరు అనుకున్నప్పుడు మరి బాబా గురించి మాట్లాడుతున్న మా అందరి మీద కేసులు ఎందుకురా? వాళ్ళ మనాలు ఏదో మాట్లాడుకుంటారు. మా విశ్వాసాన్ని అంగుళం కూడా కదపలేరు, అంగుళం కదా సెంటీమీటర్ కూడా కదపలేరు అని చెప్పి కాన్ఫిడెంట్గా కూర్చోవచ్చుగా. ఒక్కొక్కడికి పడిపోతా ఉంది కదా. అందుకే మా మీద కేసులు పెట్టి మా మీద ఇష్టం వచ్చినట్టు బెదిరింపు కాల్స్ చేపిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. పోనీ ఒక్కసారి ఇంకో 4 కామెంట్లు చూడండి. సరే, ఐ వాజ్ స్ట్రాంగ్ బిలీవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ సాయిబాబా. దిస్ గైస్ చేంజ్డ్ మై పర్సెప్షన్. ఇది మన వీడియోస్లో వచ్చిన కామెంట్. లలిత్ అన్న ఎక్కడ పాదం మోపినా అక్కడ పటాపంచలైపోతుంది. ఇప్పుడు తదుపరి షిరిడి సాయిబాబా ముక్కలు కావాల్సిందే. లలిత్ కుమార్ గారు, నేను 2022 వరకు సాయిబాబాను నమ్మాను. మీరు మా కళ్ళు తెరిపించారు. జై శ్రీరామ్, జై భారత్ మాత, జై హిందూ జనశక్తి. నేను కూడా తెలియక షిరిడి వెళ్ళాను. మీ వీడియోలతో నేను నిజాలు తెలుసుకున్నాను. మీకు ధన్యవాదములు లలిత్ గారు. జై శ్రీరామ్. ఇవన్నీ మచ్చుకి కొన్ని కామెంట్లే తీసి పెట్టినరా. అంటే ప్రజలు ఎంత బాగా గమనిస్తున్నారు, వాస్తవాలు చెప్తుంటే ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారు, ఏ విధంగా ఆ దుర్మార్గాల్ని విడిచిపెట్టేసి తిరిగి సన్మార్గమైన సనాతన మార్గం వైపు వస్తున్నారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. కాబట్టి బీ కాషియస్. మేము ఇక్కడ నిజాలు చెప్పడానికి ఉన్నాం, నిజాలే చెప్తున్నాం. ఆ నిజాల్ని సమాజం నమ్ముతుంది. ఎంతసేపు మాకు మహిమలు జరిగాయి, మట్టిగడ్డలు జరిగాయని కాదు సాక్ష్యాలు. ఇవన్నీ కూడా సాక్ష్యాలుగా పరిగణించండి. ఇవి నిజాలు. ఈ నిజమే ఎప్పటికైనా గెలుస్తుంది. అదే సనాతన ధర్మం చెప్తుంది. సత్యమేవ జయతే. జై శ్రీరామ్.